ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం అందివ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జెసి రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ట్రైనీ కలెక్టర్ మనీషా, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, జిల్లా పరిషత్ సిఈఓ వివిఎస్ లక్ష్మణరావు, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీధర్, సిపిఓ త్రినాథరావు ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్లు మార్పులు, చేర్పులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్లో నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం వంటి అంశాలకు చెందిన మొత్తం 556 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మాట్లాడుతూ ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేలా పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. పరిష్కరించిన దరఖాస్తులను జిల్లా అధికారి ఆడిటింగ్ చేయాలని ఆయన సూచించారు. జిల్లా స్థాయి అధికారి ఆడిట్ చేసి తర్వాత వాటిని మరలా రాష్ట్ర స్థాయిలో ఆడిట్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి ఆడిట్లో గుర్తించిన లోపాలపై సంబంధిత జిల్లా అధికారులకు మెమోలు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎక్కువ ఫిర్యాదులు రీఓపెన్ అయ్యే శాఖల అధికారులు దరఖాస్తుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు తమ అర్జీలను meekosom.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు తమ అర్జీల ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. అవతల పక్క మధ్యాహ్న భోజన పథక కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని, స్కూల్ ఆయాలకు బకాయి పెట్టిన 6 నెలల వేతనాలు తక్షణం చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ, జిల్లా కార్యదర్శి చంద్రమల పద్మ మాట్లాడుతూ కాకినాడ రూరల్ ప్రాంతంలో మధ్యాహ్న భోజన కార్మికుల నుండి గుడి పేరుతో మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరుతో ప్రతి నెల మామూలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో శానిటేషన్ పనిచేసే స్కూల్ ఆయాలకు జనవరి నుండి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని, ఇచ్చే 6,000 వేతనం నెలకు తరబడి బకాయి పెడితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ ప్రశ్నించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న రోజుల్లో మెనూ ఛార్జీ ప్రతి విద్యార్థికి 20 రూపాయలు లేనిదే వండి పెట్టడం అసాధ్యంగా మారిందని అన్నారు. వంట గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు అధికమయ్యాయని, తక్షణం వీటిని ఉపసంహరించుకోకపోతే భారీ ఆందోళనకు సిద్ధపడతామని హెచ్చరించారు. ప్రభుత్వమే కార్మిక చట్టాలను అమలు చేయకపోతే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. తక్షణం మధ్యాహ్న భోజన పథక కార్మికులకు, స్కూల్ ఆయాలకు పీఎఫ్, ఈఎస్ఐ కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు షేక్ పద్మ, వై సత్యనారాయణ, కాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, మిడ్ డే మీల్ సంఘం జిల్లా కార్యదర్శి కరుకు సుబ్బలక్ష్మి, కరి మునికంత, లక్ష్మి, మంగలక్ష్మి, దేవుడమ్మ, వెంకటలక్ష్మి, దుర్గమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ శానిటేషన్ వర్కర్ల సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలి. అలాగే మిడ్ డే మీల్ వర్కర్ల సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. శానిటేషన్ వర్కర్లకి జీతాలు బకాయి పెట్టారు. అలాగే పని ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. శానిటేషన్ వర్కర్లు పార్ట్ టైం వర్కర్లు ఆయన రోజంతా పని చేయించుకుంటున్నారు. ఇచ్చేది 6,000. 6,000 కూడా ప్రతి నెల రెగ్యులర్గా సక్రమంగా చెల్లించట్లేదు. బకాయిలు ఉన్నాయి. తక్షణం చెల్లించాలి. వేతనాలు పెంచాలి. అలాగే యూనిఫామ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మిడ్ డే మీల్ వర్కర్లకి వాళ్ళకి పెంచినటువంటి మెనూ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయట్లేదు. అలాగే కొన్ని చోట్ల బెండపూడి అల్లూరు సీతారామరాజు ట్రస్ట్ వాళ్ళు వంటలు చేసుకొస్తున్నారు. అది సద్దన్నం పెడుతున్నారు. కానీ బిల్లులో మిడ్ డే మీల్ వర్కర్ల యొక్క జీతాలు ఇచ్చేది 3,000. ఆ 3,000 కూడా అల్లూరు సీతారామరాజు ట్రస్ట్ అకౌంట్లో వేస్తున్నారు. వాళ్ళేమో 500, 1000 అలాగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మిడ్ డే మీల్ వర్కర్ల వేతనాలు మిడ్ డే మీల్ వర్కర్ల అకౌంట్లోనే వెయ్యాలి. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం చాలామందిని తొలగించారు. అటు కోటనందూరు కానీ అనేక ఏరియాల్లో, ఇటు పిఠాపురం కానీ, ఉమ్మడి కొత్తపల్లి కానీ, జగ్గంపేట, ఏలేశ్వరం ఇలాగ అనేక ప్రాంతాల్లో ఈ శానిటేషన్ వర్కర్లని, మిడ్ డే మీల్ వర్కర్లు కూడా అక్రమంగా తొలగించారు. మా ప్రభుత్వంలో మీరు రాలేదు, గత ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి మీరు ఇళ్ళకెళ్ళండి అని చెప్పారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, చాలా అన్యాయం. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పార్ట్ టైం ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఎవరైనా ఉపాధి కోసం ఏ ప్రభుత్వంలో అయినా జాయిన్ అవుతారు. కానీ వాళ్ళు అక్రమంగా తొలగించి మా మనుషులు వేయించుకుంటామని చెప్పి నోటి దగ్గర తిండి లాక్కోవటం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ మిడ్ డే మీల్ శానిటేషన్ వర్కర్ల సమస్యలు తక్షణ పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు సుబ్బలక్ష్మి అండి. మాది పెద్దాపురం మండలం. గత 2004 నుంచి కూడా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తామండి. 2004 నుంచి ఇంతవరకు కూడాను. కానీ పిల్లోడికి రూపపాలలో ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి ఒత్తిడి లేవండి. సాంబార్తో పెట్టేసి వెళ్ళిపోతున్నారు. కానీ మెనూ మార్చేసి మెనూకు తగ్గట్టు బడ్జెట్ పెంచకుండా ఈ రోజున అనేకమైన రాజకీయ వేధింపులు, ఒత్తిళ్ళు, పిల్లలకి సరైన భోజనం పెట్టాలని ప్రభుత్వం గుర్తించినప్పుడు సరైన బడ్జెట్ కూడా మాకు ఇస్తే భోజనం పెట్టామని చెప్తున్నామండి. ఈ రోజున స్కూళ్ళన్నీ కూడా మధ్య చేస్తారండి. 2004 నుంచి కూడా మేము ఈ స్కూల్లో నమ్ముకొని మేము పని చేస్తున్నాం. ఈ స్కూల్లోనే మాకు ఎలాంటి చేతులు కాలినా కాళ్ళు కాలినా మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా మా సొంత డబ్బులు ఖర్చు మేమే పెట్టుకొని పనిచేస్తున్నాం. అలాంటిది ఈ రోజున స్కూళ్ళు మధ్య చేసి అక్కడ 10 మంది పిల్లలు, 4 పిల్లలు ఉంటే ఇక్కడ నుండి ఒకరికే వేతనం వేస్తారు. స్కూల్లో ఎవరికి తీయని చెప్తున్నారండి. కానీ తీయని చెప్పినప్పుడు 26 దాటలేకపోతే 2 జీతాలు రావని ఈరోజు ఎంఈఓ లాంటి కలెక్టర్ లాంటి అందరూ చెప్తున్నారు. కానీ మధ్య చేసిన స్కూల్ని వాళ్ళకి ఏదైతే 2004 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నారో వాళ్ళని తొలగించమని చెప్తున్నారు. ఏ రీతిగా మరి వాళ్ళకి జీతాలు ఇస్తారని దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. చాలా స్కూళ్ళు మధ్య చేస్తారు. కానీ మేము ఎటువంటి వేతనం ఆశించలేనప్పుడే మేము పనిచేస్తాం. కానీ 3,000 రూపాయలు వేతనం వచ్చిన తర్వాత ఈ రోజున తొలగించడం అన్నది చాలా దారుణమైంది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో మాకు హామీ, ఆ హామీ జగన్ ప్రభుత్వంలో మిడ్ డే మీల్ గుర్తు తెచ్చుకోలేదని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం గుర్తు తెచ్చుకున్నట్టయితే కనుక ఈ మధ్య చేస్తున్న స్కూల్ని ఏదైతే అక్కడ మిడ్ డే మీల్ వర్కర్లు తొలగించబడుతున్నారో వాళ్ళందరూ కూడా మరి సరైన ఎక్కడ పిల్లలు అక్కడే ఉండడం మంచిదని స్కూల్ తల్లిదండ్రులు కూడా చాలా అడ్డు చేశారు. చేసినా సరే స్కూళ్ళన్నీ కూడా మధ్య చేశారు. దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ జన్మదిన వేడుకలు జనసేన నాయకులు శాండీ ఆధ్వర్యంలో గ్లాస్ హౌస్ సెంటర్లో గల శ్రీ యువసేన బ్లడ్ బ్యాంకులో ఘనంగా నిర్వహించారు.
ముందుగా సుమారుగా 150కు పైగా యువకులు రక్తదానం చేసి కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భన్ను విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ యువసేన వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ మాట్లాడుతూ పంతం సందీప్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని, ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ యువతకు మరియు శ్రీ యువసేనకు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్, శివ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారి తనయులు యువ నాయకులు శ్రీ పంతం సందీప్ అన్నయ్య పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని మన కాకినాడ మెయిన్ రోడ్డు గ్లాస్ హౌస్ సెంటర్లో ఉన్న మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో మన తమ్ముడు శాండీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే సందీప్ అన్నయ్య పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సంవత్సరమే కాదు గత సంవత్సరం కూడా ఒక మెగా బ్లడ్ క్యాంప్ని కండక్ట్ చేసాం. అయితే అన్నయ్య ఊర్లో లేరు ఈ పుట్టినరోజుకి, లేకపోయినా కూడా తన మీద అభిమానంతో సుమారు ఒక బ్లడ్ క్యాంప్ జరిగి ఒక 10 రోజులు కూడా అవ్వాల మన జీ కన్వెన్షన్ లో పెట్టి 10 రోజులు అవ్వకుండా కూడా ఈ రోజు కూడా ఒక మెగా బ్లడ్ క్యాంప్ ని కండక్ట్ చేద్దామని చెప్పి శాండీ సహకారంతో సుమారు ఇప్పటికి ఒక 60-70 మంది పైగా రక్తదానం చేయడం కాకుండా ఇంకా 30-40 మంది స్నేహితులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే సుమారు ఒక 100 మంది ఈ రోజు సందీప్ అన్నయ్య బర్త్డేను పురస్కరించుకుని రక్తదానం చేయడం జరుగుతుంది. అంటే సందీప్ అన్నయ్య గురించి మనం చెప్పాలి అంటే అతను లేకపోయినా కూడా ఈ రోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లో ఇంత అతని వేడుకలు జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఫోన్ చేయగానే రెస్పాన్స్ అవ్వడం, ఆపదన్న వ్యక్తికి వెంటనే సహాయం చేయడంలో కానీ, మన శ్రీ యువసేనని ప్రోత్సహించడంలో కానీ, ప్రతి విషయంలో కూడా మాకు ఒక మంచి అన్నలా ఒక స్నేహితుల్లా తోడుండి మన శ్రీ యువసేన ద్వారా చేసే ప్రతి మంచి కార్యక్రమానికి, ఆర్గనైజేషన్ ద్వారా చేసే ప్రతి మంచి కార్యక్రమానికి కూడా వెన్నుదన్నుగా అన్నయ్య నిలబడుతుంటారు. కావున ఈరోజు అన్నయ్య అందుబాటులో లేకపోయినా కూడా అతని కేక్ ని మనం కట్ చేసుకుని ఆయన పుట్టినరోజుని ఎంత ఘనంగా జరుపుకున్నాం. అంటే బ్లడ్ క్యాంప్ అని చెప్పగానే వచ్చి రక్తదానం చేసిన మన శాండీ తమ్ముళ్ళకి కానీ, స్నేహితులకు కానీ, అలాగే మన సంజీవ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి కానీ మన శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున, ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.